విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా జరుగుతుందో చూస్తున్నాం. ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు చాలా కాలంగా ఆందోళన చేస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతుందో తెలుసుకుందాం. మనతో మాట్లాడేందుకు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ఉన్నారు. సార్, ఈ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనకడుగు వేసింది అనుకోవచ్చా, లేదా ఇతర ప్రత్యామ్నాయాల వైపు ఏమైనా దృష్టి సారించిందా? ఏం జరుగుతుంది? ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం క్లియర్గా వెనకడుగు వేసింది అని చెప్పడానికి అవకాశం లేదు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కొన్ని ప్రత్యామ్నాయాల గురించి ఆలోచన చేస్తుంది. 1, 2, 3, 4 ఆల్టర్నేటివ్స్, చాలా ప్రత్యామ్నాయాల గురించి డిస్కస్ చేస్తున్నాం. అందులో కేంద్ర మంత్రి కుమారస్వామి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, దీపం సెక్రటరీ, చాలా మంది అందరూ కలిపి డెసిషన్ తీసుకోవాలా, కలెక్టివ్ డెసిషన్. ఒక లిమిట్ దాటాక మనం నిర్ణయం తీసుకోవాలంటే అది క్యాబినెట్కి వెళ్ళాలి, క్యాబినెట్లో నిర్ణయం జరగాలి. కాబట్టి చాలా ప్రత్యామ్నాయాల మీద మాత్రం ఆలోచన చేస్తున్నాం అనేటువంటి విషయం వాస్తవం. అయితే ప్రైవేటైజేషన్ నుంచి పూర్తిగా వెనక్కి వెళ్ళామంటే అది గవర్నమెంట్ పాలసీ, అది నడుస్తూనే ఉంటుంది. బట్ సెంటిమెంట్ విషయంలో ఆంధ్రలో హక్కు, విశాఖ హక్కు, విశాఖ ఉక్కు అనేటువంటిది ఏదైతే ఉందో, ఆ సెంటిమెంట్ని కాపాడే విధంగా మేమంతా కూడా కలెక్టివ్గా ప్రయత్నం చేస్తున్నాం. అంటే ప్రైవేటీకరణ వద్దు అంటూ ఉద్యోగులు గట్టిగా పట్టుబడుతున్నారు. అంటే రాష్ట్రంలో కూడా ఇది ఒక సెంటిమెంటల్ ఇష్యూగా మారిపోయింది. రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న అక్కడ ఎన్డీఏ కూటమి కూడా ప్రైవేటీకరణ వద్దు అన్నట్టుగానే చెబుతోంది. మరి అలాంటప్పుడు మీరు చూస్తున్న ప్రత్యామ్నాయాలు ఏంటి? ఏ తరహా ప్రత్యామ్నాయాలు? వాస్తవంగా ప్రైవేటీకరణ అనేది వేళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రారంభించింది కాదు. ఇది రిఫార్మ్స్లో భాగంగా గతంలో యూపీఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడే ఈ డిజిన్వెస్ట్మెంట్ అనే దానికి అంకురార్పణ జరిగింది. కాలక్రమంలో ఏదైతే ఆ ప్రొసీజర్ ఉన్నదో దాన్ని అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం వస్తూ ఉంది. అదే విశాఖ విషయంలో ఏ ప్రత్యామ్నాయాలంటే చాలా ప్రత్యామ్నాయాలు మన దగ్గర ఉన్నాయి. అంటే కొన్ని టెక్నికాలిటీస్ అడ్డొస్తున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ మన కంపెనీలు అయినంత మాత్రాన ప్రతిదానికి కొన్ని నియమాలు, నిబంధనలు ఉంటాయి. వాటి టెక్నికాలిటీస్ వేళ శైలిలో మెర్చి ఒక ఆలోచన చేస్తున్నాం. దానికి కొన్ని టెక్నికాలిటీస్ శైలి నుంచి ఉన్నాయి. అవి కూర్చుని మనం చర్చించి వాటికి పరిష్కారం ఏంటనేటువంటి విషయాన్ని ఆలోచిస్తున్నాం. అలాగే ఎన్ఎండిసి అనే ఒక పిల్లెట్స్ ఫ్యాక్టరీ కొంత ల్యాండ్లో అక్కడ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన మనం కూడా చేస్తున్నాం. అయితే ఉద్యోగ సంఘాలు అంటారా, తప్పనిసరిగా వారి ఉద్యోగ హక్కు గురించి, వారి భద్రత గురించి అడగడమో లేకపోతే ధర్నాలు, పోరాటాలు చేయడంలో తప్పు లేదు. ఉద్యోగ భద్రత ఇంపార్టెంట్ కాబట్టి మొన్న 100 మందిని ఒక ఎన్ఎండిసికి ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేసారు. కాబట్టి ఇది విశాఖ స్టీల్ని క్లోజ్ చేయడానికి ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది అనేటువంటి ఒక పెద్ద ఎత్తున ఆందోళన చేసి అనవసరపు ప్రచారం చేయడం జరిగింది. ఏదైతే ఇక్కడ కొంతమంది ఎక్సెస్ ఉన్నారు కాబట్టి ఇందులోంచి 100 మందిని అక్కడ ట్రాన్స్ఫర్ చేయలే, ఒక డిప్యుటేషన్ మీద, ఏదైతే నగరనాల స్టీల్ ప్లాంట్ ఉందో ఎన్ఎండిసి ఆధ్వర్యంలో డిప్యుటేషన్ మీద అక్కడికి పంపించా అంతే. కాబట్టి ఉద్యోగులు భద్రత కాపాడే విషయంలో కట్టుబడి ఉన్నాం. అలాగే స్టీల్ ప్లాంట్ విషయంలో ఏమైనా సరే దాన్ని కాపాడాలి. అందుకే ఇంత ఎక్సర్సైజ్, చాలా ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నాం. దానికి ఆర్థిక మంత్రి గారు సహకారం కావాలి, ప్రైమ్ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ గారు సహకారం కావాలి, ఇతర బ్యాంకుల సహకారం కూడా ఇందులో అవసరం ఉంది. అవన్నీ కూడా 1 by 1 ఆల్టర్నేటివ్ ఆలోచన చేస్తాం. ఉద్యోగ సంఘాలు ప్రధానంగా లేవనెత్తుతున్న అభ్యంతరాల్లో అసలు ప్రతి స్టీల్ ప్లాంట్కి ఒక క్యాప్టివ్ మైన్స్ ఉన్నాయి, కానీ ఈ స్టీల్ ప్లాంట్కి అటువంటి సొంత గనులు, ఇనుప ఖనిజాన్ని తీసుకొచ్చే గనులు లేకుండా పోయాయి. అవి అలాట్ చేసి ఉంటే ఈ నష్టాలు కూడా వచ్చేవి కావు అన్నది వారు చెప్తున్నమాట. మరి అటువంటి ప్రత్యామ్నాయం కూడా ఏదైనా చూస్తున్నారా? దానికోసం కొంత ఫండింగ్ కూడా అవసరం అంటున్నారు. ఇప్పుడు క్యాప్టివ్ మైన్స్ అనేది పూర్తిగా క్యాప్టివ్ మైన్స్ ఉంటే స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చేస్తుంది రాత్రి అనేటువంటి విషయం వాస్తవం కాదు. సరే, వేళ ఉన్నటువంటి పాలసీలో క్యాప్టివ్ మైన్స్ కావాలంటే ఆక్షన్స్లో మనంతా పార్టిసిపేట్ చేయాలి. ఆక్షన్ ద్వారానే క్యాప్టివ్ మైన్స్ మనం పొందాలి. అది ఒక గవర్నమెంట్ పాలసీ.
సో సెయిల్ అనేది ఉంటే సెయిల్ దగ్గర కొంత మెయిన్స్ ఉన్నాయి. సెయిల్ కింద ఉన్నటువంటి అన్ని ప్లాంట్స్ కూడా రూర్కేలా కానీ బిల్లాయి కానీ అన్ని లాభాల్లో నడుస్తున్నాయి. దానిలో మెర్జ్ చేయడానికి కొన్ని ఇష్యూస్, అది లిమిటెడ్ కంపెనీ సెయిల్, కొన్ని ఇష్యూస్ అడ్డు వస్తున్నాయి. క్యాబినెట్ మంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, దీపం సెక్రటరీ గారు వీళ్ళందరూ కూడా ఏ విధంగా చేస్తే అనేటువంటి ప్రెజర్ ఉంది. మేమంతా కూడా ప్రెజర్ ఇస్తాం. నేను నా వరకు తెలుగు వ్యక్తిగా, ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి కేంద్ర మంత్రిగా, నేను దేశంలో ఎక్కడికి పోయినా, అరుణాచల్ ప్రదేశ్ పోయినా, అస్సాం పోయినా ఫస్ట్ వచ్చి కూర్చున్న ఆర్ఐఎన్ఎల్. సో నేను కూడా ఆ ఒత్తిడిలో ఉన్నా. కుమారస్వామి గారు సహకరిస్తున్నారు. సరే, ఆర్థిక మంత్రి గారి విషయంలో ఆవిడకి కొన్ని లిమిట్స్ ఉంటాయి దేశ ఆర్థిక మంత్రిగా, మరి ఉన్నాయి కాబట్టి దాన్ని సహాయం చేయాలనేటువంటి ఆలోచనతో గత వారం 500 కోట్ల రూపాయలు మనం రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ విధంగా ప్రయత్నాలు అయితే మేము ప్రయత్నం చేస్తాం. ఈ సెయిల్కి సంబంధించిన ఉన్నతాధికారులతో కూడా మీరు మీటింగ్స్ నిర్వహించారు. వారి వైపు నుంచి ఉన్న అబ్జెక్షన్స్ కావచ్చు, లేదంటే వాళ్ళు సూచిస్తున్న సూచనలు కావచ్చు, ఎలా ఉన్నాయండి? వాస్తవంగా ఈరోజు నా కార్యాలయంలో నేను ఎన్ఎండిసి చైర్మన్ గారిని, సెయిల్ చైర్మన్ గారితో మీటింగ్ పెట్టడం జరిగింది. అంటే దీన్ని స్టీల్ ప్లాంట్ ఒక్కదాని విషయంలోనే నేను ఇవాళ వారితో సమావేశం కాలే. వేరే విషయాలు, శాఖకి సంబంధించి వేరే విషయాలు కూడా ఆలోచన చేయవలసిన దృష్ట్యా వారితో సమావేశం కావడం, అందులో ఈ స్టీల్ ప్లాంట్ విషయాలు, ఆర్ఐఎన్ఎల్ విషయాలు కూడా వారితో మాట్లాడడం. సో క్యాబినెట్ మంత్రి గారితో కూడా మరి ఒక 5-6 రోజుల్లో మళ్ళీ సమావేశం కావడం. ఆల్టర్నేట్స్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం రాత్రి పగలు. ఎక్కడ మేమైతే దాన్ని గాలికి వదిలేనటువంటి ఆలోచనలో లేం. పూర్తిగా ఎక్సర్సైజ్ చేస్తున్నాం. డెఫినెట్గా మేము ఇందులో పెద్దల సహకారంతో, ఆర్థిక మంత్రి గారి సహకారంతో, ప్రధానమంత్రి గారి సహకారంతో ఇందులో అయినా సక్సెస్ అవుతాం అనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం నాకైతే ఉంది. థ్యాంక్ యూ సార్. సో విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రత్యామ్నాయాల మీద దృష్టి సారించాం, ఆ దిశగా కసరత్తు జరుగుతోంది అంటూ కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో మహాత్మా కొడియా, టీవీ9 న్యూఢిల్లీ.